హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతంలో ముఖ్యమైన అంశం ఒక పార్టికల్ని తీసుకుంటే దాని స్థానం మరియు సమయం ఒకే అస్తిత్వాన్ని కలిగి ఉంటుంది. అంటే ఒక పార్టికల్ యొక్క వేగవంతమైన ప్రయాణం అనేది సమయంతో ముడిపడి ఉంటుంది. 1967లో కొలంబియా యూనివర్సిటీ భౌతిక శాస్త్రవేత్త గెరాల్డ్ ఫీన్బర్గ్ రాసిన పాసిబిలిటీ ఆఫ్ ఫాస్టర్ దెన్ లైట్ పార్టికల్స్లో నుండి ఈ టాచియన్స్ అనే పదం వెలుగులోకి వచ్చింది. ఐన్స్టీన్ ప్రతిపాదించిన ప్రత్యేక సాపేక్షత సిద్ధాంతం నుండి ఉత్పన్నమయ్యే అత్యంత ఆసక్తికర అంశాలలో ఈ టాచియన్స్ కూడా ఒకటి. ఈ వీడియోలో వీటి గురించి తెలుసుకుందాం. ఐన్స్టీన్ యొక్క ప్రత్యేక సాపేక్షత సిద్ధాంతం ప్రకారం ఒక వస్తువు కాంతి వేగాన్ని చేరుకునే కొద్దీ దాని ద్రవ్యరాశి దాదాపు అనంతంగా మారుతుంది. అలాగే దానిని వేగవంతం చేయడానికి అవసరమైన శక్తి కూడా కావాలి. దీని అర్థం ద్రవ్యరాశి కలిగిన ఏది కూడా కాంతి కంటే వేగంగా ప్రయాణించలేదు. ఈ విశ్వంలో ప్రతి సంఘటన కూడా స్పేస్ అండ్ టైం అనే ఫ్రేమ్తో బంధించబడి ఉంటుంది. ఉదాహరణకి సుదూర నక్షత్రం యొక్క సూపర్నోవా పేలుడు లేదా మీ వంటగది నేలపై ఒక కోడిగుడ్డు పగిలిపోవడం వంటి సంఘటనలు కూడా ఈ స్పేస్ అండ్ టైం అనే రేఖాచిత్రంపై మ్యాప్ చేయబడి ఉంటాయి. అంటే యూనివర్స్లో ప్రతిదీ సమయం అనే ట్రాప్తో బంధించబడి ఉంటుంది. ఈ టాచియన్స్ విషయానికి వస్తే ఇవి ఒక సిద్ధాంతపరమైన ఊహ. భౌతిక సిద్ధాంతాల ప్రకారం వీటి పుట్టుక అనేది శూన్యంలోని ప్రాథమిక తరంగాల ద్వారా పుట్టవచ్చు. ఇంకా శూన్యంలో ఎనర్జీ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. వాటి నుండి తాత్కాలికంగా ఈ కణాలు పుడతాయి. స్ట్రింగ్ థియరీలోని నూలుపోగుల వంటి కణాల అస్థిరమైన స్థితుల వల్ల కూడా ఈ కణాలు ఉత్పత్తి కావచ్చు. భౌతిక శాస్త్రం అర్థం చేసుకోలేని కొన్ని అసాధారణమైన పదార్థాలు వలన ఈ టాచియన్స్ పుట్టవచ్చు. ఇంకా ఈ కణాలు మన బ్రహ్మాండానికి వెలుపల గల ఇతర డైమెన్షన్స్లో ఉనికిలో ఉండవచ్చు. ఈ కణాలకు ప్రారంభం నుండే కాంతి కంటే ఎక్కువ వేగం ఉంటుంది. వీటికి కాంతి వేగం కంటే 2 నుండి 10 రెట్ల వేగం ఉండవచ్చు. అయినప్పటికీ టాచియన్స్కి ఊహాత్మక ద్రవ్యరాశిని కలిగి ఉంటాయని భావిస్తున్నారు. టాచియన్ పార్టికల్స్ శక్తిని పొందినట్లయితే అవి నెమ్మదిస్తాయి, శక్తిని కోల్పోతే వేగవంతం అవుతాయి. సెరెన్కోవ్ అనే డిటెక్టర్ని ఉపయోగించి టాచియన్స్ని కనుగొనడానికి కొన్ని ప్రయోగాలైతే జరిగాయి. ఈ డిటెక్టర్ మాధ్యమం గుండా ప్రయాణించే కణాల యొక్క వేగాన్ని కొలవగలదు. కాంతి వేగాన్ని మించి ఏది కూడా ప్రయాణించదు. అయినప్పటికీ ఇతర మాధ్యమంలో కణాలు కాంతి కంటే వేగంగా కదలగలవు. ఒకవేళ ఆ మాధ్యమం గుండా కణం కాంతి వేగాన్ని మించితే సెరెన్కోవ్ రేడియేషన్ అనేది ఏర్పడుతుంది. విశ్వంలోని దాదాపు ప్రతి గెలాక్సీ యొక్క ద్రవ్యరాశిలో ఎక్కువ భాగం సాధారణ పదార్థం కంటే చాలా ఎక్కువగా డార్క్ మ్యాటర్ ఉంది. దీని యొక్క నిజమైన గుర్తింపు ఈ టాచియన్స్ కావచ్చేమో. ప్రస్తుతం డార్క్ మ్యాటర్ దేనితో తయారు చేయబడింది అనేది ఎవరికీ తెలియదు. కాబట్టి ఇలాంటి అన్ని రకాల ఆలోచనలను సిద్ధం చేసుకోవచ్చు. ఎందుకంటే అన్నిటికంటే కొన్నిసార్లు దూరపు ఆలోచన సరైనది, మరియు కొన్నిసార్లు అది తప్పు కూడా కావచ్చు. కానీ ఇది మంచి అవగాహనకు, ఒక నిర్ణయానికి, పరిశోధనలో సహాయపడవచ్చు. టాచియన్స్తో నిండిన ఈ విస్తరిస్తున్న విశ్వం తిరిగి వేగవంతం చేయడానికి ముందు దాని విస్తరణలో మొదట్లో కొంతగా నెమ్మదించిందని పరిశోధకులు లెక్కించారు. మన విశ్వం ప్రస్తుతం వేగవంతమైన దశలో ఉంది. ఇది డార్క్ ఎనర్జీ అని పిలువబడే ఒక దృగ్విషయం ద్వారా నడపబడుతుంది. కాబట్టి ఈ టాచియన్ కాస్మోలాజికల్ మోడల్ అనేది డార్క్ మ్యాటర్ అండ్ డార్క్ ఎనర్జీ రెండింటినీ ఒకేసారి వివరించగలదు. కానీ ఈ కాస్మోలాజికల్ మోడల్ భౌతిక శాస్త్రానికి సంబంధించి అన్ని కఠినమైన ప్రయోగాత్మక పరీక్షలలో ఆమోదించే అవకాశం తక్కువ. ఎందుకంటే ఇది ప్రస్తుతం ఊహాత్మకమైనది మాత్రమే. శాస్త్రవేత్తలు గత 50 సంవత్సరాలుగా డార్క్ మ్యాటర్ని, ఒక 25 సంవత్సరాలుగా డార్క్ ఎనర్జీని శోధిస్తున్నారు. కానీ ఇంతవరకు ఎటువంటి నిశ్చయాత్మక ఫలితాలు లేవు. ఈ సందిగ్ధతలకు పరిష్కారాలు ఊహించని దిశల నుండి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీనికి చాలా సమయం పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.